This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో నా వాయిస్ క్లారిటీ ఉందండి, ఎందుకంటే నా ల్యాప్టాప్ వాడుతున్నాను. సమ్ ఇష్యూ విత్ ద డెస్క్టాప్ లాగా ఉంది, అందువల్ల నాకు ఏంటంటే పని చేయట్లేదు. యాక్చువల్గా గో టు మీటింగ్ కనెక్ట్ కావట్లేదు. వాయిస్ క్లియర్ ఉంది నాది మీకు? ఫైన్, వాయిస్ మంచి. క్లియర్? క్లియర్. ఓకే, రైట్. సో లెట్స్ ప్రొసీడ్. గివ్ మీ 1 minute. నేను ఏం చేస్తానంటే, సరే, ఇట్స్ ఓకే. సో కాబట్టి ఈ రోజు సెషన్ లో నేను మీకు డిస్కస్ చేద్దాం అనుకున్న టాపిక్ వచ్చి మనకి ఇక్కడ సో యాక్చువల్గా నేను ఈ ఆర్గనైజేషన్ పాలసీస్ టెస్టింగ్ చేస్తున్నానండి. ఇంకొంచెం క్లారిటీ రావాలా, సో దాన్ని మనం మండే మాట్లాడదాం. ఈ రోజు సెషన్ మనం ఏం చేస్తామంటే మనకి గూగుల్ ఫైల్ స్టోర్ గురించి మాట్లాడదాం. సో గూగుల్ ఫైల్ స్టోర్ అంటే బేసిక్గా ఏంటంటే మీకు ఇట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అండి మీకు. సో సిమిలర్ టు AWS EFS అనమాట. EFS ఆర్ మనకి అజూర్ లో స్టోరేజ్ అకౌంట్ లో NFS ఉంది అనమాట. బట్ AWS EFS తో మీరు కంపేర్ చేయొచ్చు. సరే, సో కాబట్టి మన ప్లాన్ ఏంటంటే ఫస్ట్ EFS ని డిప్లాయ్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్ మీ న్యూ ఇన్కాగ్నిటో విండో ఒకటి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి నేను ఏం చేస్తాను, లెట్స్ సి. ఓకే, సో ఆబ్వియస్ గా ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనం ఇదే ప్రాజెక్ట్ లో చూస్ చేద్దాం. సో ఐ థింక్ ఇక్కడికి వచ్చి నేను లెట్స్ కమ్ టు మీకు ఇక్కడికి VM లోనే వచ్చాం అనుకోండి. మీకు కిందకు వస్తే ఒక దగ్గర NFS స్టోర్స్ తో పాటు ఫైల్ స్టోర్ అని ఒకటి రావాలండి. మీకు ఇక్కడ వస్తే NFS షేర్స్ ఉంది, బేర్ మెటల్స్ ఇది కాదు మీకు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సో ఇదనమాట చూస్తే ఫైల్ స్టోర్ అని చూసారా. ఫైల్ స్టోర్ అని చెప్పినప్పుడు మీకు ఫుల్లీ మేనేజ్డ్ NFS ఉంది యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్స్ ఓపెన్ దిస్. అయితే మన API ఎనేబుల్ చేయాలని నా ఉద్దేశము, డైరెక్ట్ గా రాదు యాక్చువల్గా. సో కాబట్టి వీ నీడ్ టు ఎనేబుల్ ద API. సో చూద్దాం. సో నేను వేరే సిస్టంలో లాగిన్ చేయలేదండి. సో కాబట్టి ఒకవేళ మీరు నా వాయిస్ రాకపోతే వెంటనే నాకు చాట్ లో కానీ ఎక్కడ పింగ్ చేయండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఫైల్ స్టోర్ మీరు చూసినట్లయితే ఎనేబుల్ చేయండి. ఆబ్వియస్ గా మనకి API అనేది ఎనేబుల్ చేయాలి మీకు. సో ఎనేబుల్ చేసి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు NFS ఈ స్టోరేజ్ అనేది డిప్లాయ్ చేస్తాను. మీకు స్టోరేజ్ డిప్లాయ్ చేసి ఏం పెద్ద క్రిటికల్ టాపిక్ ఏం కాదండి. క్రిటికల్ అంటే కాంప్లెక్స్ టాపిక్ కాదు, ఇంపార్టెంట్ టాపిక్ కానీ కాంప్లెక్స్ టాపిక్ కాదు. ఎందుకంటే లైనక్స్ సర్వర్స్ కి సెంట్రలైజ్డ్ షేర్డ్ సొల్యూషన్ అనేది మన దగ్గర ఉండాలా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ క్రియేట్ ఇన్స్టెన్సెస్ అని చెప్పి మనం. సో ఇన్స్టెన్స్ ఐడి ఏం చేద్దాం, మనకి నేను GCP B05- NFS అంటాను మీకు. NFS అని చెప్పి ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఎంటర్ప్రైజ్ అంత అవసరం లేదు. మీరు చూస్తారు అనుకోండి, మనకి బేసిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏముంది మీకు జనరల్ పర్పస్. సో ఇదేమంటుంది, CMK ఆర్గ్ పాలసీస్ ఎన్ఫోర్స్ బేసిక్ టైర్ డస్ నాట్ సపోర్ట్ CMK. ఓకే, సో ఆర్గనైజేషన్ కిందకు వచ్చినప్పుడు ఐ థింక్ లుక్స్ లైక్ ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ చూసారు అనుకోండి, మనకి ఇది నేను సెలెక్ట్ చేస్తుంటే కస్టమర్ మేనేజ్డ్ ఎన్క్రిప్షన్ కీ అని ఉంటుంది. ఆర్గ్ పాలసీస్ ఎన్ఫోర్స్ బేసిక్ టైర్ డస్ నాట్ సపోర్ట్ CMK ఉంది. సో పని చేద్దాం, ఎక్కడుంది మనకు IAMకి వస్తాను. ఆగండి, దాన్ని డిజేబుల్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీకు పాలసీస్ ఎక్కడ ఉన్నాయి, మీకు ఆర్గనైజేషన్ పాలసీస్, దీని దగ్గరకు వద్దాం. దీని దగ్గరకు వచ్చి అది ఏం చేస్తుందంటే అంటే ఎన్క్రిప్షన్ కీ వచ్చి CMK వాడాలని చెప్తుంది. సో నేనేం చేస్తాను మీకు, లేకపోతే ఇప్పుడు ఎంటర్ప్రైజ్ వాడాల్సి వస్తుంది. ఇంతకుముందు ఇప్పుడు ఇది కొత్తగా కనిపిస్తుందండి నాకు. సో సరే, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎత్తుక్కోవడం కొంచెం కష్టం. మీకు మీరు చూడండి 120 పాలసీస్ ఉన్నాయి. ఈ 120 పాలసీస్ లో మనకి, సో నేను ఏం చేస్తాను, Ctrl+F అని చెప్పి
ఇక్కడైతే కనిపించలేదు మీకు. సో వాట్ ఐ విల్ డూ, సో ఫైల్ స్టోర్ అయితే కనిపించట్లేదు ఇక్కడ. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా చూసాం అనుకోండి, చూడండి రెస్ట్రిక్ట్ సిఎంఎస్ టైప్స్ టు బి క్రియేటెడ్. మీకు స్లోగా వచ్చాం అనుకోండి, విపిఎన్ restrict which KMS crypto keys are created, restrict which projects may supply, restrict which services may create resources, service account మీకు ఎక్కడుంది మీకు enforce public prevention, enforce okay Google resource audit logging. Let's see. Yeah, చూసారా ఫైల్ స్టోర్ కాదు, సారీ. ఇక్కడ ఏముంటుంది మీకు డెడికేటెడ్, సో రిమోట్స్, ఫార్వర్డింగ్, ఎస్క్యూఎల్, ఐపీ రెస్ట్రిక్ట్ ఐపీ అడ్రసెస్. నాకైతే కనిపించట్లేదండి మీకు. ఏది మళ్ళీ ఒకసారి చెక్ చేశాను అనుకోండి, ఇది చూస్తే సిమెక్ ఆర్గ్ పాలసీ, దిస్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్ కూడా పార్ట్ కాదు. బేసిక్ టైర్ డస్ నాట్ సపోర్ట్ సిఎంకే అని ఉంది మీకు. సో మీకు బట్ సిఎంకే ఆర్గ్ పాలసీ, సిఎంఈకే, సరే. సో రెస్ట్రిక్ట్ విచ్ సెక్టర్ మే క్రియేట్ ఇక్కడ ఉంది యాక్చువల్ గా మీకు. దీంట్లో ఏమైనా ఎన్ఫోర్స్ ఏమైనా అయిందేమో చూద్దాం మనకి. సో యూ నీడ్ టు సెలెక్ట్ అండర్ ద ఆర్గనైజేషన్ అంటున్నారు. అటువంటప్పుడు ఇట్ డజంట్ మేక్. సరే అండి, నేను ఏం చేస్తానంటే ఐ విల్ సెలెక్ట్ ద ఎంటర్ప్రైజెస్ సెలెక్ట్ చేస్తాను యాక్చువల్ గా. సో చూద్దాం అలౌ చేస్తా లేదో చూద్దాం ఫస్ట్. మీకు ఇంతకుముందు ఉండేది కాదు, బేసిక్ అవకాశం ఉండేది మనకి మీకు. సో ఇంకోటి ఏంటంటే మనకి జిఎన్ఎఫ్ఎస్ ఓకే కిందకు వస్తాను. నాకు 1 TB చాలు. 1 TB కంటే ఇంక్రిమెంట్స్ ఆఫ్ 0. ఓపెన్ చేద్దాం, 0.25 అని ఇచ్చాం అనుకోండి, తీసుకుంటుంది మీకు. మినిమం కెపాసిటీస్ ఓకే 1 TB. సో ఒకటి ఉంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఈస్ట్ యుఎస్ 1 అందాం మీకు. సో వి నెట్వర్క్ మీకు తెలిసిన డెమో ఇది మీకు ఇచ్చేసి యూజ్ ఆటోమేటిక్ గా చేయమంటాను. ఎన్ఎఫ్ఎస్ 3 ఇస్ ఫైన్. నెట్వర్కింగ్ ఆప్షన్స్ వీళ్ళు ఏమి ఇచ్చారు మీకు. గైస్ వాయిస్ రావట్లేదా మీకు? వాయిస్ వినిపించట్లేదా? వాయిస్ వస్తుందా? వాయిస్ వినిపిస్తుంది. ఓకే. సో ఇక్కడికి వచ్చి యాడ్ లేబుల్స్ అవసరం లేదు. పైకి వస్తాను. ఫైల్ షేర్ నేమ్ ఏమి ఇద్దాం మీకు. నేను ఏం చేస్తానంటే మీకు జెంకిన్స్ అంటాను. జెంకిన్స్ అని చెప్పేసి ఇట్లా ఇచ్చేస్తాను. సో ఇక్కడికి వచ్చి మనం క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో ఇది గూగుల్ మేనేజ్ ఎన్క్రిప్షన్ కీ అని ఇచ్చాను. సో కాబట్టి ఇది సెలెక్ట్ చేసినప్పుడు మీకు పైన బేసిక్ కూడా మనకి ఇచ్చి ఉండాలి. బట్ డ్యూ టు సమ్ రీజన్, సరే. ఇంకోటి ఏంటంటే స్టోరేజ్ కూడా ఇంతకు ముందు మీకు ఎలా ఉండాలంటే స్టోరేజ్ కూడా మీకు ఎస్ఎస్డియా హెచ్డిడి అనే ఆప్షన్ ఇచ్చి ఉండాలండి. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తే ఆప్షన్ కూడా లేదు యాక్చువల్గా. సరే, ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ అన్నాం అనుకోండి మీకు. మనం క్రియేట్ అందాం మీకు. సో చూద్దాం క్రియేట్ అవుద్దో లేదు. చూసారా, ఇది ప్రాబ్లం. సో యూ డు నాట్ హ్యావ్ ఎనఫ్ కోటా టు క్రియేట్ ఎంటర్ప్రైజ్ దిస్ వన్. ఓకే, సో రిక్వెస్ట్. సో ప్రాబ్లం ఇది. యాజ్ ఎక్స్పెక్టెడ్ మనది ఫ్రీ ట్రయల్ ఉంది కాబట్టి ఫ్రీ ట్రయల్ లో ఇది క్రియేట్ చేయట్లేదండి మీకు. ఓకే, సో ఒకటే దారి ఏంటంటే ఇక్కడికి వచ్చి మనకి ఇది ఎనేబుల్ చేయాలి మీకు ఎనేబుల్ చేయాలి. యువర్ చాయిసెస్ ఫర్ ఇన్స్టెన్స్ టైప్ అండ్ స్టోరేజ్ టైప్ కంబైన్ ఫ్రమ్ సర్వీస్ టైర్ అని వచ్చింది. ఈస్ దెర్ ఈస్ ఎనీవే కంపేర్ ఇన్స్టెన్స్ టైప్ వచ్చి సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు సెలెక్ట్ చేయండి. స్టూపిడ్ వీళ్ళు చూడండి. కంపేర్ ఇన్స్టెన్స్ టైప్స్ అంటే ఇక్కడ ఆప్షన్ ఉంది మళ్ళీ, చూసారా. సో ఎనీవే ఇక్కడ బేసిక్ సెలెక్ట్ అయ్యింది చూడండి మీకు. సో ఈసారి అంటే మన టెస్టింగ్ హెచ్డిడి చాలండి మనకెందుకు, మన బేసిక్ టెస్టింగ్ కదా మీకు. సో ఎనీవే ఏం చేశాను మీకు, ఒకటి వచ్చి మనకి కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంటే, సో క్రియేట్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు మీకు జీసీపీ
GCP B05-NFS అని ఇద్దాం. ఓకే, నా ఆబ్వియస్ గా మీరు చూసినట్లయితే ఇది సెలెక్ట్ చేయడానికి ఆప్షన్ ఇవ్వట్లేదు బికాస్ సంథింగ్. సో కాబట్టి కంపేర్ ఇన్స్టెన్స్ టైప్ అని చెప్పి బేసిక్ సెలెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు బేసిక్ సెలెక్ట్, అప్పుడు మీకు ఇది ఎనేబుల్ అయ్యి చూడండి. ఇది 1 TB చాలు, నాకు కావాల్సిన ఈస్ట్ యూఎస్ అని సెలెక్ట్ చేసి మీకు, సో మనం ఏం చేస్తాం, మీకు నెట్వర్క్ వచ్చి ఇది ఇస్తాం. మనం ఇది ఇచ్చేసి నా ఫైల్ షేర్ నేమ్ ఏమి ఇస్తాను మీకు, జెంకిన్స్ అంటాను, జెంకిన్స్ డేటా అంటాను, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే జెంకిన్స్ డేటా అని చెప్పి ఇప్పుడు క్రియేట్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి మీకు. ఓకే, సో డన్, ఇది క్రియేట్ అవుతుంది. నౌ నేను ఏం చేస్తానంటే, ఒక్క నిమిషం ఆగండి, గివ్ మీ 1 minute. నేను టచ్ ప్యాడ్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాను మీకు, కానీ ఇక్కడికి వచ్చి యాడ్ ఇది యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సర్లేండి, కనిపించలేదు. ఓకే, ఎనీవే, సో ఇప్పుడు నాకు 2 సర్వర్స్ కావాలండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి కంప్యూట్ ఇంజిన్కి వచ్చి మనం ఏం చేస్తాం, ఇన్స్టెన్స్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఇన్స్టెన్స్ టెంప్లెట్స్కి వద్దాం. ఇన్స్టెన్స్ టెంప్లెట్స్కి వచ్చి నేను ఏం చేస్తానంటే 2 సర్వర్స్ డిప్లాయ్ చేస్తాను మీకు 2 సర్వర్స్ డిప్లాయ్ చేద్దాం. ఇక్కడ క్రియేట్ చేసి, సో ఇక్కడికి వచ్చి మనం క్రియేట్ విఎం అందాం మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు జెంకిన్స్ -server -01 ఇలా ఇచ్చేసి, సో ఎనీవే ఇదంతా కూడా సేమ్, మనం ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఇదంతా మనకి టెంప్లెటే కాబట్టి. కాకపోతే ఒక్క చిన్న చేంజ్ చేస్తాను. అడ్వాన్స్ ఆప్షన్స్కి వచ్చినప్పుడు మీకు ఇక్కడ మేనేజ్మెంట్కి వచ్చినప్పుడు మీకు, సరే నెట్వర్క్ దేంట్లోకి వచ్చింది మీకు, ఇట్స్ ఓకే, ఇది అవసరం లేదు, ఇక్కడ ఇది వస్తుంది కదా, నేను అది చేయనండి. నేను ఏం చేస్తానంటే సూడో apt update అంటాను, ఆ తర్వాత సూడో apt install -y ఓపెన్ JDK -level -JDK అంటాను మీకు దాంతో పాటు సూడో ఒకే దాంట్లో ఇచ్చేయచ్చు, బట్ ఏం చేస్తా సూడో apt install -y NFS కామన్ అని ఇవ్వండి మీకు. ఓకే, సో NFS కామన్ అనేది NFS కావాలన్నమాట. సో ఇక్కడ తీసుకొచ్చి మనం ఏం చేద్దాం, ఇదంతా ఇట్స్ ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను దేంట్లో డిప్లాయ్ చేస్తాను, పైకి వచ్చి అంటే 1B లో డిప్లాయ్ చేస్తాను. సరే, క్రియేట్ అనండి. ఓకే, తర్వాత మనం ఏం చేద్దాం, ఇంకో ఇన్స్టెన్స్, మళ్ళీ ఇన్స్టెన్స్ టెంప్లెట్స్కి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ జెంకిన్స్ సర్వర్ 02. ఈసారి నేను ఏం చేస్తానంటే మీకు సి ఓకే, సో కిందకి వద్దాం. నా అన్నిటికంటే కిందకి వచ్చినప్పుడు అడ్వాన్స్ ఆప్షన్కి వద్దాం. అడ్వాన్స్ ఆప్షన్స్కి వచ్చి మీకు ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇలా ఇచ్చేద్దాం. ఇలా ఇచ్చేసి, సో లెట్స్ క్రియేట్ దిస్ యాజ్ వెల్. సరే, ఈ లోపల ఇక్కడికి వచ్చి మనం రీఫ్రెష్ చేసాం అనుకోండి, హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని వచ్చింది. ఒకసారి ఇది రీఫ్రెష్ చేస్తాను, క్రియేట్ అయిందా లేదా అని. నౌ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని కనెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడికి వస్తాను మీకు, దీన్ని ఓపెన్ చేసాం అనుకోండి మీకు.
మీకు. ఓకే, ఇది మౌంట్ పాయింట్ అండి మీకు. ఇది మౌంట్ పాయింట్. ఏ మౌంట్ పాయింట్ కి కనెక్ట్ అవ్వాలంటే మనం ఈ మౌంట్ పాయింట్ కి కనెక్ట్ అవ్వాలి మీకు. ఓకే, ఇది ప్లాన్ అనమాట. సరే, సో సర్వర్స్ రానివ్వండి. ఇక్కడ మీకు ఫస్ట్ సర్వర్స్ అంతా అప్ అయినాయో లేదో చెక్ చేద్దాం మీకు. సో జెంకిన్ సర్వర్ 1 ఉంది మీకు. ఒకటే ప్రాబ్లం ఏంటంటే నాకు ఇది ఉందో లేదో తెలియదు. సరే, ఐ థింక్ ఉబుంటు అనుకుంటున్నాను. లెట్స్ సీ. నేను ఒక చిన్న తప్పు చేశానండి యాక్చువల్గా. అదేంటంటే కొంచెం పెద్ద మెషిన్స్ ఇచ్చి ఉండాల్సింది యాక్చువల్గా. నేను మీకు కొత్త పెద్ద మెషిన్స్ ఇచ్చింటే బాగుండేది. సో నేను మరి చిన్న మెషిన్స్ ఇచ్చా, అదే వచ్చిన ఇబ్బంది మీకు. ఓకే, ఎందుకంటే దీంట్లో జావా ఇదంతా కూడా ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. అందువల్ల జావా హైఫన్ వర్షన్ అంటే మీకు జావా ఇన్స్టాల్ అయింది మీకు. సరే, నేను ఏం చేస్తాను, రెండో సర్వర్ ఎక్కడుంది మీకు, రెండో సర్వర్ ఎక్కడుంది దీనికి కూడా లాగిన్ చేస్తాను మీకు. ఓకే, చాలా లేట్ ఉంది చూసారా. సో మన ప్లాన్ దీన్ని రీసైజ్ చేయడానికి ట్రై చేయాలా, బట్ ఐ థింక్ సర్వర్స్ వచ్చేసి మీకు కొంచెం లేట్గా వస్తుంది చూడండి. సో నా ప్లాన్ ఏంటంటే లెట్ మీ గో బ్యాక్. ఈ రెండింటిని నేను ఓ పని చేస్తానండి ఇక్కడికి వచ్చి. ఎందుకంటే లెట్ మీ ఒకవేళ నేను ఇన్స్టెన్స్ సైజ్ చేంజ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం. సో ఇక్కడికి వచ్చి మనకి ఇన్స్టెన్స్ సైజ్ చేంజ్ చేయాలి మీకు. ఎక్కడ ఉంది మీకు, కిందకు వచ్చాం అనుకోండి ఇలాగా. సో అయితే మీరు చూసినట్లయితే మీకు ఎడిట్ అని ఇస్తాను. ఎడిట్ అని చెప్పి ఓ పని చేద్దాం. ఇక్కడ ఆప్షన్ ఉందో చేంజ్ చేయడానికి చెక్ చేద్దాం మీకు. ఓకే, సో చూడండి, యూ మస్ట్ స్టాప్ ద విఎం టు ఎడిట్ ద ఇన్స్టెన్స్ టైప్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఎందుకంటే సరిపోతుంది, ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే నాకు 2 CPU 4 GB ర్యామ్ కావాలి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, స్టాప్ అందాం మనం స్టాప్ అందాం మీకు. సో హోల్డ్ ఆన్. స్టాప్ చేసి అండ్ దెన్ నేను వాటిని సైజ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. అంటే 2 CPU 4 GB కావాలండి మీకు. ఎందుకంటే దీంట్లో మనం జావా ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇట్ విల్ మనం ఇచ్చిన 1 CPU 2 GB మెమరీ సరిపోదు. అందుకే ఆల్రెడీ లేట్ అయింది చూడండి మీకు, స్లోగా మీకు వస్తుంది అనమాట మీకు. ఓకే, లెట్స్ స్టాప్ దిస్. ఫైన్. సో ఐల్ గో 1 by 1. సో ఇక్కడికి వద్దాం, మనకి ఎడిట్ అంటాను. ఇది ఎక్కడుందో ఆప్షన్ మీకు. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి అని చూసారా మీకు. ఐ థింక్ స్టాప్ చేసిన వెంటనే ఐ థింక్ ఇది హెల్త్ చెక్ అనేది ఫెయిల్ అవుతుంది కదా, ఆటోమేటిక్ గా రీస్టార్ట్ చేస్తున్నాయి. వచ్చిన ఇబ్బంది ఇది మీకు. ఎలాగా, సో ఐల్ డూ వన్ థింగ్, లెట్స్ డూ వన్ థింగ్. నేను కంప్లీట్ గా యాక్షన్స్కి వచ్చి దీన్ని సో డిలీట్ లేకపోతే ట్రై చేద్దాం, ఆగండి మౌంట్ చేయడానికి మీకు. ఐపీ అడ్రస్ మారిపోయి ఉంటుందేమో నాకు అనిపిస్తుంది.
ఐపీ అడ్రస్ ఏంటి 179.209. రావాలి కదా 247.179 247.179 కరెక్టే. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. సో న్యూ జెంకిన్ సర్వర్ 01 మీకు సో ఈస్ట్ 1B. సో ఎక్కడ మనకు కావాల్సింది కిందకు వచ్చినప్పుడు నేను చేయాల్సింది ఏంటి మీకు, సో ఇలా ఇద్దామండి మీకు. ఓకే, సో ఈ విధంగా ఇస్తాను నేను. సరే, మిగతా అంతా కూడా ఓకే అనుకున్నా కూడా మళ్ళీ ఈసారి కిందకు వచ్చి అడ్వాన్స్ ఆప్షన్స్ లో మీకు మేనేజ్మెంట్కి వచ్చి ఓకే, ఓపెన్ జేడీకి -11 జేడీకి ఎన్ఎఫ్ఎస్ ఫైన్ దెన్. సో ఇంక మీకు ఏం అవసరం లేదు కానీ బట్ నేను ఏం చేస్తాను ఈసారి క్రియేట్ అన్నాం. సరే, ఈసారి న్యూ జెంకిన్ సర్వర్ 02 డిప్లాయ్ చేద్దాం. ఈసారి 1C అని ఇస్తాను మీకు. 1C అని ఇచ్చేసి సో కిందకు వచ్చేసి ఆబ్వియస్ గా సెలెక్ట్ చేద్దాం. సో అలాగే కిందకు వచ్చేసి మనకి ఓకే గుడ్, ఇలా ఇద్దాం మనకి. ఒక 2 బిన్ బ్యాష్ ఉన్నాయండి తలనొప్పిది. ఓకే, ఓకే డన్. సో నేను ఏం చేస్తానంటే ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే mkdir -p వార్ లిబ్ జెంకిన్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తానండి. క్రియేట్ చేసి నేను ఈటీసీ fs ట్యాబ్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మనకి ముందు ఇక్కడ ఏమి ఇవ్వాలంటే మీకు
ఇది కాపీ చేయండి, ఇక్కడ కాపీ చేసి ఎన్ఎఫ్ఎస్ అని ఇస్తాను మీకు. ఎన్ఎఫ్ఎస్ అని చెప్పి కంట్రోల్ ఎక్స్. సో df-h అని ఇచ్చినప్పుడు మీకు ఎక్కడ కూడా వార్లిబ్ జెంకిన్స్ కి మౌంట్ పాయింట్ లేదు. సో మౌంట్ -a అందాం మనం. చూద్దాం ఎలా బిహేవ్ చేస్తుంది మీకు అని చెప్పి. మీకు కనెక్టివిటీ ఇప్పుడు df-h అన్నప్పుడు మీకు కనెక్ట్ అయింది చూడండి, 1007 GB వచ్చింది. ఓకే, లెట్స్ లాగిన్ టు ద సెకండ్ సర్వర్. కొంచెం స్లోగా వెళ్తుందండి. రీజన్ ఏంటంటే ల్యాప్టాప్ లో టచ్ ప్యాడ్ వాడుతున్నాను. నేను నార్మల్ ల్యాప్టాప్ లో క్లాస్ చెప్పాను, అసలు నేను నా డెస్క్టాప్ లో చెప్తాను. బట్ అందుకే చిన్నగా తీసుకెళ్తాను. ఇక్కడికి వచ్చి నానో ఫస్ట్ జావా వర్షన్ అన్ని ఉన్నాయో చూద్దాం. జావా -వర్షన్ అంటే ఓకే. సో నానో ఈటీసీ మౌంట్ -a అందాం మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే వాచ్ -n1 ls-al /var lib. ఇలా ఇస్తే ప్రస్తుతానికి ఏం లేవు కదా. సో నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ నేను యాడ్ చేసినప్పుడు మీకు ఫైల్స్ వెనక యాడ్ అవ్వాలండి మీకు. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి cd var lib echo వెనక కూడా చూడండి, వెనక కూడా ఫైల్స్ యాడ్ అవుతున్నాయి చూడండి పైన కింద. సో కాబట్టి ఇక్కడ 10 ఫైల్స్ ఉన్నాయి మీకు. మీరు చూస్తే ఇక్కడ 10 ఫైల్స్ అక్కడ. సో నేను ఏం చేస్తాను rm-rf ఫైల్ అని చెప్పి స్టార్ అని అన్ని తీసేస్తే అన్ని పోతాయి. ఓకే, దీన్ని బట్టి మీకు ఈ 2 అవైలబిలిటీ జోన్స్ డిప్లాయ్ చేస్తాం, 2 మీకు పనిచేస్తుంది అనమాట. సరే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు జెంకిన్స్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయాలండి. మీకేం చేయాలి, జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలా. బట్ ఒక నిమిషం, దానికి స్టెప్స్ అనేది కావాలా మనకి. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, సో మీకు స్టార్ లోకి వచ్చినప్పుడు ఈ జీసీబీ ఎక్కడ పెట్టాను నేను. సరే, డ్రైవ్స్ కొద్దాం ఆగండి.
ఓకే, బట్ జీసీపీ ల్యాబ్ ఫైల్స్ ఇక్కడ ఉంది. ఓకే, రైట్. సో కాకపోతే వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇక్కడ మనకి లెట్స్ సి జీకేఈ ఫైర్ వాల్ ఫైల్ స్టోర్ ఇక్కడ ఉంది. దీంట్లో మనకి మనకు కావాల్సింది ఏంటంటే మనకి జెంకిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మనకు కావాలండి మీకు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, సో ఇవేంటి యాక్చువల్గా మీకు రిక్వైర్మెంట్స్ ఈ main.py ఇది సారీ ఇది ఇది ఫైల్ స్టోర్ అండి, ఫైల్ స్టోర్ కాదు ఇది. అందుకే ఇక్కడ చూస్తే ఇది చూడండి, ఇది దిస్ ఇస్ ఫైల్ స్టోర్. పేరు తప్పించాను, అదే నాకు అర్థం కాల. మాంగోకి దీనికి ఏమి సంబంధం, ఆ కలెక్షన్స్ అని వచ్చింది. సో ఇది పేరు తప్పు ఉంది యాక్చువల్ గా. సో దిస్ ఇస్ ఇక్కడ వచ్చింది కదా, దిస్ ఇస్ ఫైల్ స్టోర్ కాదు, సేవ్ కలెక్షన్స్ అండ్ డాక్స్. ఇది ఫైర్ స్టోర్ యాక్చువల్ గా మీకు. ఇట్లా ఇచ్చాం అనుకోండి, ఫైర్ స్టోర్ అంటారు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తానంటే, లెట్ మీ డూ వన్ థింగ్. నేనేం డెవాప్స్ లో ఐ విల్ డూ వన్ థింగ్. ఎక్కడ ఉంది మీకు డెవ్సెకాప్స్, దాంట్లోకి వస్తాను. దాంట్లో జెంకిన్స్ ది నేను తీసి పక్కన పెట్టి ఉంచాను. సో కాబట్టి ఈ డెవాప్స్ ల్యాబ్ ఫైల్స్ లో సో మీరు చూసినట్లయితే హోల్డ్ ఆన్. సో జెంకిన్స్ కొత్తగా 11 అనేది ఇన్స్టాల్ వచ్చింది మీకు. కాబట్టి జెంకిన్స్ ఓకే, గుడ్. సో ఇప్పుడు వన్స్ ద అబోవ్ స్టెప్స్ ఈస్ కంప్లీటెడ్, ఇవన్నీ అవసరం లేదండి, మనం జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను, మీకు ఇవన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్ కాపీ చేస్తాను మీకు. కాబట్టి ఫస్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, మీకు దీన్ని ఇక్కడ దాకా తీసుకొస్తాను. తీసుకొచ్చి ఫస్ట్ దాంట్లో సెలెక్ట్ చేస్తాను. అంటే మన అప్లికేషన్ బ్యాక్ ఎండ్ లో మన స్టోరేజ్ వాడుకుంటుందా లేదా అని చెప్పడానికి అనమాట. బట్ ఎనీవే లెట్స్ సి. ఓకే, తర్వాత నేను ఏం చేస్తానంటే, మీకు యాప్ట్ అప్డేట్ రన్ చేశాం కదా. సో యాప్ట్ ఇన్స్టాల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇది రన్ చేస్తాను మీకు. నా ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ సర్వర్ లోకి వచ్చి నేను ఏం చేస్తాను, వాచ్ ls-al అంటాను. సో దీంట్లో ఆటోమేటిక్ వెనక అక్కడ జెంకిన్స్ ఇన్స్టాల్ అవుతూ ఉంటే మీకు ఏం జరగాలంటే, ఇక్కడ ఫైల్స్ అప్లోడ్ కావాలి, అంటే రెండింటి మధ్య షేర్ అవ్వాలన్నమాట. అది మన ప్లాన్. అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం మనం. హోల్డ్ ఆన్. చూసారా, అంతా అయిన చూడండి మీకు.
ఓకేనా? సో మీరు చూస్తే ఎస్ ఒక దాంట్లో అంటే రెండిట్లో కూడా అప్లికేషన్ మీకు పనిచేస్తుందా లేదా అని చెప్పి నా ప్లాన్ అండి మీకు. సో ఇంకా స్టార్ట్ అవనివ్వండి మీకు. సో అంటే ఓవరాల్ గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకే ఫైల్ సిస్టమ్ అనేది రెండిటి మధ్య మనకు షేర్ అవుతుందా లేదా అనేది మనం వెరిఫై చేయాలి. అది మన ఐడియా మనకి. ఓకే ఫైన్. గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫస్ట్ సర్వర్ కదా, ఫస్ట్ సర్వర్ ఒక ఐపీని తీసుకొచ్చి 8080 అనివ్వండి మీకు. ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ అన్నాం మీకు. నా వన్స్ ఇది అయిపోయినాక దీంట్లో ఒక డమ్మీ టాస్క్ ఒకటి క్రియేట్ చేసి చెక్ చేస్తాను. తర్వాత మనం ఏం చేయాల్సి అంటే దాంట్లో కూడా మనం ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. దేంట్లో మన సెకండరీ మెషిన్ ఉంది కదా, దాంట్లో కూడా మనం ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది మీకు. హోల్డ్ ఆన్. ఓకే. స్కిప్ అండ్ కంటిన్యూస్ అడ్మిన్ అంటాను. సో సేవ్ అండ్ ఫినిష్ నాట్ నౌ అండ్ కిందకి వచ్చి ఓకే స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్ అని చెప్పి. సో దీని లోపల నేను ఏం చేస్తానంటే ఒకటే వెనక రెండింటి కలిపి ఒకటే ఇది వాడుతుంది అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫ్రీ స్టైల్ అని చెప్పి టెస్ట్ జాబ్ 1 అంటాను. సో క్లిక్ ఆన్ ఓకే అనేవాళ్ళు మీకు. నా ఇదే జాబు మనకి సెకండ్ దాంట్లో కూడా కనిపించాలి. సో నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి మీకు బిల్డ్ స్టెప్స్కి వచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ షెల్ అంటాను మీకు. ఎగ్జిక్యూట్ షెల్ అని చెప్పి మీకు ఇలా ఇచ్చి, సో నేను ఏం చేస్తాను ఎకో $i అని చెప్పి డన్ అని చెప్పి నేను ఏం చేస్తాను సేవ్ చేస్తాను. సేవ్ చేసి మనం ఏం చేద్దాం, బిల్డ్ నౌ అందాం. మనకి బిల్డ్ నౌ అన్నప్పుడు క్రియేట్ అయిపోయింది. సో ఇది చూస్తే వచ్చిందా 1 to 10. జస్ట్ ఫర్ ఫన్ ఇది యాక్చువల్గా, అంటే ఇది అక్కడ డిస్ప్లే అవుతుందా లేదా. ఇప్పుడు రెండో సర్వర్కి వెళ్ళి మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఓకే ఇన్స్టాల్ అవుతుంది, ఇన్స్టాల్ కానివ్వండి. హోల్డ్ ఆన్. సేమ్ పాస్వర్డ్ ఇక్కడ కూడా పనిచేయాలండి మనకి. హోల్డ్ ఆన్.
ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బ్యాక్ వచ్చి ఈ ఇన్స్టెన్స్ యొక్క రెండో దాని ఐపీ తీసుకుందాం మనం. ఐపీ తీసుకొచ్చి సో ఇక్కడ ఇచ్చాం అనుకోండి మీకు 88 అంటే సేమ్ అదే ఇక్కడ కనుక అంటే సేమ్ డేటా యాక్సెస్ అవుతుంది ప్రూఫ్ ఉండాలంటే మనకి సేమ్ డేటా ఇక్కడ కూడా రావాలి మీకు. మీకు వస్తుందో రావట్లేదు చూద్దాం. సో వచ్చిందా? సో కాబట్టి అంటే వాట్ దిస్ ప్రూఫ్స్ మీకు అక్కడ ఇక్కడ మీరు చూసారనుకోండి రెండు ఒకటే ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చి నేను ఒక 2-3 సార్లు చేస్తాను అనుకోండి ఇక్కడ బిల్డ్ నౌ తర్వాత నేను కావాలని ఒక 4-5 సార్లు అంటానండి మీకు బిల్డ్ చేయడానికి 5, 6, 7 కానీ ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే మీకు ఆ 7 కనిపించదు మీకు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ దీని ప్రాబ్లం కాదు యాక్చువల్ గా. దేని ప్రాబ్లం అంటే మీకు జెంకిన్స్ ఇష్యూ అన్నమాట. మీకు రీలోడ్ చేయాలా లేదా రీస్టార్ట్ అని ఇచ్చాం అనుకోండి మీకు ఇట్లా రీస్టార్ట్ చేసి వస్తుంది. సో అంటే రియల్ టైమ్ ఇష్యూస్ లో మీరు చూసుకున్నప్పుడు మనం ఈ విధంగా మనకి జెంకిన్స్ అనే అప్లికేషన్ ని ఫ్రంట్ ఎండ్ లో పెట్టుకొని బ్యాక్ ఎండ్ స్టోరేజ్ వచ్చి మీకు మనకి ఫైల్ స్టోర్ ని పెట్టుకోవచ్చు అండి మీకు. అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది మీకు. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి హోల్డ్ ఆన్ మీరు ఇక్కడికి వచ్చి నాకు కావాల్సింది నౌ లెట్ మీ కమ్ టు ఎక్కడుంది మీకు జీసీపీ కదా, జీసీపీలో దీని దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి ఫైల్ స్టోర్ ఎన్ఎఫ్ఎస్ అంటారండి. ఎన్ఎఫ్ఎస్ ఒకటి క్రియేట్ చేసి ఎక్కడుంది మనకి దీని లోపలికి వచ్చి సో నేను ఏం చేస్తాను మీకు Jenkins install. Okay, so deploy 2 machines in different AZ with following bootstrap data అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు సరే. సో ఏం చేస్తాను నేను టైప్ చేస్తానండి ఏంటది సో apt update apt install -y open jdk -level -jdk తర్వాత apt install -y అని చెప్పి nfs కామన్ bin bash. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం మనకి ఓకే సో create a file store nfs instance, select basic by choose basic by clicking on compare types. Okay, use HDD for storage. అయితే బెస్ట్ ఏంటంటే ఓపెన్ చేస్తాను ఆగండి ఇక్కడికి వచ్చి
స్నిప్ టూల్ అని ఇద్దాం. స్నిప్ టూల్ వస్తుంది. ఇక్కడికి వచ్చి మనకు కావాల్సింది ఏంటి, మనకి ఇక్కడ ఉంది, కాపీ ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను, తీసుకొచ్చి ఇలా ఇద్దాం. ఆ తర్వాత నేను ఏం చేస్తాను, మళ్ళీ దీని లోపలికి వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఏముంది ఇక్కడ, ఇలా ఇస్తాను. ఆ తర్వాత మౌంట్ ద స్టోరేజ్ టు బోత్ ద సర్వర్స్. ఇలా ఇద్దాం. Both NFS is mounted. Install Jenkins on first server. Login and create a test job. Install Jenkins on secondary and check the reflecting. ఓకే, సో ఈ విధంగానండి మీరు చూసినట్లయితే మీకు ఈ విధంగా మీరు చూసినట్లయితే మనకి ఎట్లా ఇది కూడా ఇచ్చాను. ఓకే, సో మనం షేర్ చేయొచ్చు అనమాట. మీకు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎన్ఎఫ్ఎస్ ని మనం షేర్ చేయడానికి అవకాశం ఉంది. సో దీనికి వాడుకోవచ్చు, లేకపోతే క్యూబర్నెటీస్ ఎన్ఎఫ్ఎస్ వాడుకోవచ్చు, అలా మల్టిపుల్ వాటికి మనం వాడుకోవచ్చు మీకు. సో ఈ విధంగా ఎన్ఎఫ్ఎస్ స్టోరేజ్ అనేది మీరు బ్యాకప్ కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి మీరు చూసారనుకోండి, ఇక్కడికి వచ్చి క్రియేట్ బ్యాకప్ అని కాన్ఫిగర్ కూడా చేయొచ్చు. నాట్ మ్యాండేటరీ, బట్ యూ కెన్ డూ ఏ బ్యాకప్. వన్స్ మీరు టెస్టింగ్ చేసినాక ఏం చేస్తారంటే మీకు సో ఇక్కడికి వచ్చి డిలీట్ ఇన్స్టెన్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇన్స్టెన్స్ డిలీట్ చేస్తానండి మీకు. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేద్దాం, ఇక్కడ ఇన్స్టెన్సెస్ వచ్చి ఈ రెండింటిని కూడా టెర్మినేట్ చేస్తాను. ఓకే, ఇదండి మనకి ఈరోజు సెషన్. నా రేపటి సెషన్ లో నేను ఏం చేస్తానంటే మనకి డేటాబేసెస్ లో MySQL గురించి చూద్దామండి. మీకు MySQL డేటాబేస్ ఉంది కదా, సో దాని గురించి చూద్దాం. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ నేను వీకెండ్ వచ్చి మనం చెక్ చేస్తాను కొంచెం, లైక్ ఏదైనా దాని ఏమంటారు, ఇఫ్ యూ కెన్ బేసికలీ డూ ద ఆర్గనైజేషన్ పాలసీ ఉంటుంది కదా, దాన్ని నేను కొంచెం టెస్ట్ చేస్తాను. దాన్ని వీలుంటే మనం మండే కలుద్దాం. ఓకే, చలో, సీ యూ టుమారో 11:30 అండి మనకి సేమ్ టైం. ఓకే, రేపు MySQL మాట్లాడదాం. బై గైస్.